సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సిఆర్డీఏ అథారిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణం, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2316 కోట్లకు పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. ఏపీపై యుద్ధ ప్రభావం, గ్యాస్ నిల్వలు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సిఆర్డీఏ అథారిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణం, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2316 కోట్లకు పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. ఏపీపై యుద్ధ ప్రభావం, గ్యాస్ నిల్వలు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సిఆర్డీఏ అథారిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణం, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2316 కోట్లకు పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. ఏపీపై యుద్ధ ప్రభావం, గ్యాస్ నిల్వలు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సిఆర్డీఏ అథారిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణం, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2316 కోట్లకు పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది? సంపత్, ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అయితే గనక కేబినెట్ సమావేశం అనేది కూడా కొనసాగుతూ ఉంది. ప్రధానంగా 27 అంశాల అజెండాతో అయితే గనక కేబినెట్ సమావేశం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే ముఖ్యమంత్రి ఉపాధి సృష్టి పథకం అనేది కూడా ఈ యొక్క పథకానికి అయితే గనక ఆమోదం అయితే గనక తెలపనుంది. ఏదైతే దీనికి సంబంధించి అంటే దాదాపు 3500 సూక్ష్మ పరిశ్రమలను అయితే గనక కేబినెట్ ఆమోదం తెలిపి ఈ యొక్క పరిశ్రమలు నెలకొల్పే దిశగా అయితే గనక కేబినెట్ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అదే విధంగా ఏదైతే రాష్ట్రంలో సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి అంశాలు అంటే అభివృద్ధి దిశగా అయితే గనక ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే దీనిపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతున్నట్టు తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఇక ఏదైతే కొత్త పోస్టులు అంటే 300 హెడ్ కానిస్టేబుల్. ఓకే, రైట్, థ్యాంక్ యూ సంతోష్.